ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, నన్నేదో విమర్శిస్తే ఇతనికి ఏదో పేరు బాగా వచ్చేస్తుంది, నేను పెద్ద నాయకుడు అయిపోదాం అనుకుంటున్నాను. ఆ కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు ఏమంటాడంటే ఎంపీ అంటే మట్టి, పి అంటే ఏంటో ప్యాకాట అని. మరి నిజమే, వాళ్ళ ఎంపీలు అందరూ అదే స్థాయి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి వేరేది తెలియదు కాబట్టి ఎంపీ అంటే పదం వాళ్ళకి మట్టి ప్యాకాట్ లాగా కనపడుతుంది. మంచి పనులు చేసే వ్యక్తులం కాబట్టి మేము ఎంపీలు అయ్యాం. మీ నాన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కనుక నువ్వు చూస్తే నువ్వేం ఆలోచన, ఈ మావిగన్ను నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా, ప్రెస్ సాక్షిగా ఆయన చెప్పిన మాటలు, ఇక్కడ మాకు అమరావతి వస్తుంది, క్యాపిటల్ సిటీ వస్తుంది, అమరావతికి రక్షణ కవచం లాగా రక్షణ గోడగా ఉండి ఈ రాబోయే భవిష్యత్ తరాలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, రాబోయే భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటిది మన రాజధాని అమరావతి. వాళ్ళందరికీ వాలంటీర్గా ఇస్తున్నారు. 5 రెట్లు పెంచి మీ జీవితాల్లో అందరికీ కూడా పట్టెడు అన్నం తినేటువంటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని నువ్వు నీ తండ్రి బహిరంగ వేదిక మీద అందరి ముందు చెప్పి మళ్ళీ ఇవాళ నువ్వు మళ్ళీ రంగులు మార్చడం. అసలు నేను ఒకటే కోరుతున్నా, గత 43 సంవత్సరాలుగా నీ కుటుంబం అంతా రాజకీయాల్లో ఉంది. రాజకీయాల్లో ఉన్న నీ కుటుంబం ఏ రోజన్నా విజయవాడలో ఈ కార్యక్రమం చేశాం, ఈ అభివృద్ధి కార్యక్రమం చేశాం అని చెప్పుకునే చరిత్ర 43 సంవత్సరాల నుంచి నీకున్నదా? రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, నువ్వు నచ్చిన వార్డుని సెలెక్ట్ చేసుకో. నువ్వు అట్లీస్ట్ ఒక కార్పొరేటర్ కింద గెలిచి నేను ఒక నాయకుడిని అనిపించుకుంటావని నేను తెలియజేసుకున్నాను.